లోకంలో మనం ఎంతో మంది అవమానించాము, ఎన్నో నిందలు మనకు చుట్టినప్పటికీ దేవుడు నేను విడువను, నేను భార్యను అంటున్నాడు. ఆరాధిద్దాం. ఒకసారి నన్ను దర్శించిన ఆయన, ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా అని దూరపడేదు. Sinani
నాతో మాట్లాడు తండ్రి. నాలో ఉన్న తండ్రి ప్రభు బలహీనత నుంచి నాకు విడుదలని గ్రహించి ప్రభు అని ప్రతి ఒక్కరు అడిగామా. ఇదిగో మనం ప్రార్థిస్తే మన ప్రభువాన్ని చూసి మన హేళన చేయొచ్చు, మనల్ని అవమానించవచ్చు, మనల్ని నిందించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నా వైపు చూడమంటున్నాడు కదా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వైపు చూద్దామా ప్రతి ఒక్కరు. యేసయ్యా ఇదిగోనైనా పాపపు మార్గముల నుంచి తండ్రి ఇదిగో ప్రభు నేను నీ పరిశుద్ధమైన మార్గములకు మమ్మల్ని నడిపించు. ప్రతి ఒక్కరు అడిగిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మౌనం ఉండే సమయం కాదు ఇది. ప్రతి ఒక్కరు అడిగిద్దాం దేవుని. యేసయ్యా రాత్రికాల సమయంలో నన్ను దర్శించు, నాతో మాట్లాడుతండి అని ప్రతి ఒక్కరు. ఇదిగో నేను ఎంతో మంది బిడ్డలు ఈ దినము చూడలేని బిడ్డలు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా చిన్న మందిగా మేమెందరం సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమేనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, యేసయ్యా. ఆలకించి ఉన్నావు, నాకన్నిటిని నువ్వు చూచుచున్నావు, నా రోదన నువ్వు వినిచున్నావు తండ్రి. ప్రభు ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో అయ్యా ఇదిగో ప్రభు నా వేసదన నువ్వు చూడవు కానీ ఇదిగో తండ్రి నా హృదయముని మాత్రం నువ్వు చూచుచున్న దేవుడవు ప్రభు. ఇదిగో తండ్రి నా హృదయంలో నా కలవరంలో తీసిపోయి నాలో నా బలహీనత నుంచి నాకు దూరం పడి విడుదలని గ్రహించి అయ్యా నాలో నా ప్రభునైన శక్తి లేదు, నాకు బలం నాకు కావాలి ప్రభు. ఏసయ్యను మేము చేస్తున్న ఉద్యోగాలు పనుల్లో నాకు తోడైంది ప్రభు. ఏసయ్య తండ్రి మా కుటుంబం ఉపవాసార్థమైన మీకు వెళ్ళి తీసుకొచ్చి ఇదిగోనైనా మీ దేశంలో మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాము ప్రభు. ఏసయ్య మా యజమానులను దీవించి ఇదిగో ప్రభు నేను సేవకులను బట్టి మేము ప్రార్థించుచున్నాము. అయ్యా ఇదిగో ప్రభు సేవకులు ఏ దేశంలో ప్రభు నేను ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రి
ఎల్లప్పుడూ తండ్రి అక్కడికి మీరు తోడు ఎంతమందికి నీకు ఉన్నాను. అప్పుడున్న ప్రతి బలహీనత నుంచి మీరు విడుదలను గ్రహించి ఇచ్చిన కుటుంబం చుట్టూ నీ ఎక్కినగించి ఎంతమంది బిడ్డలు ప్రభు అయ్యా నీ వైపు హస్తములు చాపి ఉన్నారు తండ్రి. నేను ప్రతి ఒక్కరూ మనం ఆలోచించి ప్రతి ప్రభు కన్నింటినీ మీరు నాట్యంగా మార్చమని ఇప్పుడు జరుగుతున్న ప్రభు వాక్య పరిచయలు మీరే తండ్రి సూటిగా మా అందరితో మీరు మాట్లాడారు. ఇచ్చిన స్తుతి ఆరాధన సమర్పించుకున్నాము దేవుడు. చెప్పలు కొడుతూ దిగునాము. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆ సమయంలో వాక్యం మన మధ్యన ఉన్న అత్యుత్తి పౌలు గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క చెప్పులు కూడా ఆనందంగా దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు. ఇటువైపు కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం ఇటువైపు కూర్చుంటే కొంచెం ముచ్చటగా ఉంటారు. చక్కగా నాన్న ఎంఎస్ రాజు గారు అలా మానవుడు నువ్వు ఇటు వచ్చాను బాబుని వచ్చేవాడిని ఇటువైపు ఇదే వయసు నేర్చుకుంటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవత దేవుడు చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఈ భూమి మీద ఉన్నటువంటి జనాంగంలో అన్నిటిలో కంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుని యొక్క పని నిమిత్తము వారు నిజంగా నిలుపుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు దేవత దేవుడు. ఈ దినాన మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన సన్నిధిలోకి మనం వచ్చి ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రము దాటిన తర్వాత దేవాది దేవుడు మోషే గారిని పిలుచుకున్నాడు సీనాయి పర్వతం మీదకి. ఎప్పుడైతే పిలుచుకున్నాడో వారందరూ ఏమన్నారో తెలుసండి? మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మాకొక దేవుడు కావాలి అని అహరోను గారి చేత దూడ చేయించుకుని వారేమని పాటలు పాడుతూ ఏమని ఆరాధిస్తున్నారో చెప్పమంటారా? ఇదిగో ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఎవరు? ఈ దూడే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఎవరు? ఈ దూడే అని పూజిస్తున్నారు. ఈ దినాల్లో కూడా మనము కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చేస్తున్నాం కదా, పాటలు పాడేస్తున్నాం కదా, లేకపోతే నేను వాక్యం చెప్పేస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు. నిజముగా దేవుని యొక్క శక్తి మనలో ఉన్నదా? దేవుని యొక్క ప్రభావము మనతో ఉన్నదా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుంటున్నారు దేవుడు మా మధ్యనే ఉన్నాడు అనుకుంటున్నారు. మేము సృష్టికర్తనే పూజిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఎవరిని ఆరాధిస్తున్నారు? వారు దూడను ఆరాధిస్తున్నారు. ఈ దినాల్లో మనము నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉందా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. మనలో ఉన్నది దురాత్మ ఉన్నదా? భ్రమపరిచే ఆత్మ ఉన్నదా? ఏ ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాము? మనం ఏమనుకోవచ్చు? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ నీలో ఎవడున్నాడు గ్రహించుకోవాలి. ప్రభువా, నాలో దురాత్మ ఉన్నదా? సౌలు కూడా గ్రహించుకోలేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని యొద్ద నుండే ఒక దురాత్మ వచ్చేసింది. దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. ఈ దినాన దేవుని యొక్క ఆత్మ చేతే మనం నింపబడ్డామా?
దేవుని యొక్క ఆత్మ చేతే మనము ఇదిగో దేవుని మనం ఆరాధిస్తున్నామా? ఈ దినాల్లో సంఘాలు ఏమైపోయింది? మౌనంగా ఉండి ధ్యానిస్తే ఓ దేవుడు మనలో ఉన్నాడు అనుకుంటున్నారు, లేకపోతే గట్టిగా పాడేస్తే, లేకపోతే గట్టిగా నేను అరిసేస్తే దేవుని యొక్క ఆత్మ నాలో ఉందేమో అని అనుకుంటున్నానేమో. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రభావము వారిలోండి వెళ్ళిపోయిందండి. ఎవ్వడు కూడా గ్రహించుకోలేదు. మనలో కూడా ఈ దినాల్లో గ్రహింపు లేదండి. మనలో గ్రహింపు లేదు. క్రైస్తవులుగా పేరు చెప్పుకుని మనము దేవుని సన్నిధిలోకి వచ్చేస్తున్నాం. వారం అంతా మనం ఎలా బ్రతికేసినా పర్వాలేదు. ఇదిగో ఆదివారం శుక్రవారం వచ్చేసి దేవుని ఆరాధించేస్తే, దేవునికి కానుకేసేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే రీతిలో ఉన్నారు. అట్టి విధంగానే వారు జీవిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరు కూడా కానుకోలేడు కానండి. ఒకే ఒక్క స్త్రీ చివరి క్షణాల్లో, అందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఎవరు కూడా గ్రహించుకోలేకపోయాడు. యాజకుడు గ్రహించుకోలేకపోయాడు, సేవకుడు కూడా గ్రహించుకోలేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రభావము వారిలో లేదు. కొంతమంది సేవకులు వాక్యం బాగా చెప్పొచ్చేమో. సంసోను కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడే, కానీ ఏమైపోయాడు? కలేబారాన్ని, చచ్చినటువంటి కలేబారాన్ని ముట్టుకోకూడదు. అందులో ఉన్నటువంటి తేనెని ఏం చేశాడు? తిని తన తల్లిదండ్రులను కూడా అపవిత్రపరిచేశాడు. సేవకుడు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు. ఎందుకనండి? మంచి వాక్యం చెప్తున్నాడు కదండి. ఐ డోంట్ కేర్, నువ్వు చెప్తే ఏంటి, చెప్పకపోతే నాకు అంటాడు దేవుడు. నువ్వెంత వాక్యం చెప్పు, దేవుడికి కావాల్సింది అది కాదు, హృదయము కావాలి. విరిగి నలిగినటువంటి హృదయం కలిగి మనం జీవించినట్లయితే, మంచి మనసు కలిగి దేవుని యొక్క పరిచయం చేస్తే ఆయనకి ఇష్టం అండి. కానీ ఎవ్వరు కూడా వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుడు వారితో మాట్లాడట్లేదు, కానీ దేవుడు మాతో మాట్లాడుతున్నాడని వారు అనుకుంటున్నారు. అదే విధంగా సేవకులు కూడా, ఇదిగో నీకు కీడు జరుగుతుందా, దేవుడు నీకు కీడు చేస్తుంటే, లేదు దేవుడు నాతో మాట్లాడాడు, నీకు మేలే జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు లేరా దినాల్లోనూ? అబద్ధ బోధకులు లేరా? అబద్ధ అపోస్తులు లేరా? అపోస్తులు అంటే పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, ఆయన తిరిగినటువంటి 3 ప్రయాణాల్లో కూడా ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ఈ నెల్లు వచ్చేసిన తర్వాత వేరే చోటకు వెళ్తుంటే వీరు వెనకాల వెళ్ళిపోయి, ఎక్కడి నుంచి? పెద్ద సంఘము నుండే, యెరూషలేము నుండే కొంతమంది బోధకులు వెళ్ళిపోయి, మీరు ఏం చేయించుకోవాలి? సున్నతి చేయించుకోవాలి అంటున్నారు. వారు బోధ చేస్తున్నారు. కలిపి చెరుపుడు వలె వారు బోధించేశారు ఆ దినాల్లో కూడా. ఈ దినాల్లో కూడా ఆ విధంగానే బోధించేస్తున్నారండి వాక్యాన్ని. సమూయేలు గ్రంథంలో చూస్తే మనం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో, ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు. సరిపోతుంది అమ్మ, ఒక్క నిమిషం. చివరి క్షణాల్లో ఒక వృద్ధుడైనా సరే, చివరి క్షణాలు చనిపోతున్నందుకు మనం ఏమంటామండి? నీ పని అయిపోయిందిరా అంటాం. మనం ఏమంటాం? చివరి క్షణాల్లో ఎవరైనా ఉంటే మనం ఏం చెప్తాం? ధైర్యం చెప్తాం. ఇంకా వాళ్ళకి సమయం లేకపోయినా సరే, సమయం ఉంది, ఏం కంగారు పడొద్దు అని మనం ధైర్యం చెప్తాము. వీరు కూడా చివరి క్షణంలో స్త్రీకి ఏం చెప్తున్నారు? భయపడవద్దు అని అంటుంటే ఈమెమంటారు చూడండి, భయపడవద్దు, కుమారుని కంటివడిరి గాని ఆమె ప్రత్యుత్తరమీకయో లక్ష్య పెట్టకయో. ఒక స్త్రీ, గర్భము దాచినటువంటి స్త్రీ, ఎంతో ప్రసవ వేదనతోటి, ఎంతో ఆవేదన చెంది, ఎంతో బాధతోటి, నొప్పితోటి బిడ్డను కనిన తరువాత ఎంత సంతోషపడుతుందమ్మా, నీకు
కుమారుడు పుట్టాడు అనగానే ఈ పడినటువంటి ఆ బాధ అంతా కూడా క్షణంలో మర్చిపోతుందండి. తల్లి కొన్నటువంటి గొప్పతనం అది. అవునా కదండి తల్లులారా, అవునా కదా? అయితే నీకు కుమారుడు పుట్టాడు, నువ్వు భయపడవద్దు అని అంటే ఈ స్త్రీ సమాధానం ఇవ్వట్లేదు. ప్రత్యుత్తరం ఇవ్వకయో, లక్ష్య పెట్టకయో. కుమారుడు పుడితే లక్ష్య పెట్టకుండా ఉంటాం మనం? అలక్ష్యం చేస్తామా? అశ్రద్ధ చేస్తాం మనం? లేదు. ఓ నా యొక్క వంశాన్ని నిలబెట్టేటువంటి కుమారుడు వచ్చేసాడు, కట్నం తీసుకొచ్చేటువంటి కొడుకు వచ్చేసాడు నాకు అంటాం. కానీ ఈమె సమాధానం చెప్పకుండా, లక్ష్య పెట్టకుండా ఏమంటుంది? చివరి క్షణాల్లో అయ్యో నా కుమారుడు నేను చూసుకోలేకపోతున్నానే, అయ్యో నా కుమారుడు నేను పెంచుకోలేకపోతానే, నేను అల్లారు ముద్దుగా నేను ఒక మంచి ప్రయోజకుడిగా నేను చేయలేకపోతానే అని బాధపడలేదు, భయపడలేదు. చివరి క్షణాల్లో ఏమంటుందండి ఆమె? దేవుని మందసము పట్టబడినదను సంగతిని విని, సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిందండి. ఇశ్రాయేలు ప్రజలందరిలో నుంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని యొక్క శక్తి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆత్మ వారిలో లేదండి. ఎందుకు? అయ్యో నేను వాక్యాన్ని బోధిస్తున్నానే, సేవకుల్లో దేవుని యొక్క ఆత్మ ఉంటుందే అని అనుకుంటామండి. వాక్యం తెలియకపోతే గుడ్డెత్తి చేలో పడ్డది అంటారు చూసారా, అలాగా వెళ్ళిపోతాం అంతే. వాక్యాన్ని మనం అనుసరించాలి, మనుషుల్ని కాదు. ఎందుకు? దొంగ సేవకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 22 వచనం ఒకసారి చూడమ్మా. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 22 వచనంలో, నా సభలో చేరిన వారైతే, ఒకవేళ నేను పిలుచుకుంటే నా మాట విని వారైతే, దుర్మార్గంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు చదవమ్మా. వారు నా సభలో చేరిన వారై ఎడల వారు నా మాటలు, నా ప్రజలకు, నా వాక్యాన్ని, నా మాటలు వింటారో, నా వాక్యాన్ని నా బిడ్డలకు తెలియజేస్తారో, దుష్క్రియలు చేయకుండా వారు ఒకవేళ దుర్మార్గంలో పడిపోతుంటే, పాపంలో కనుక పడిపోతుంటే, వాక్యము ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా పాపాన్ని, దుర్మార్గాన్ని, ఆ దుష్టత్వాన్ని, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా ఏం చేస్తారంటమ్మా? దేవుని వైపు త్రిప్పుతారు, పాపాన్ని విడిచిపెట్టేట్లు చేస్తారు. లేకపోతే ఏం చేస్తాం మనం? అగ్నిలో పడిపోయారు అనుకోండి, అగ్నిలో పడిపోతే ఏం చేస్తామమ్మా? అమ్మా కరుణమ్మా, అగ్నిలో కనుక ఎవరైనా పడిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తాం అమ్మా? అయ్యో అగ్నిలో పడిపోయాడా అని అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తావా? మనం ఎలాగో పరుగులు నిలిపి లాగేస్తాం, అగ్ని కాల్చేస్తుందని. అదేవిధంగా సత్యములో నుండి అసత్యములోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని, దేవునిలో నుండి దుష్టుని వైపు మళ్ళీపోయినటువంటి వారిని, పాపంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని కూడా మనం ఏం చేయాలి? లాగాలి. లాగకుండా మనం అలా కామ్గా ఉండి నేను ఇచ్చేసుకోవడానికి ఎలా ఉంటుందండి? వాడు పాపంలో మునిగిపోతాడు, దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వేం చేసావు? అయ్యో నేను బలమైనటువంటి వాక్యాన్ని చెప్పాను, చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి అంటాడు దేవుడు. నువ్వెవరు రక్షించావు? అందుకే ప్రభువారు అంటున్నారండి, ఇదిగో సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. మనం ఏమైనా ప్రకటిస్తున్నామా? ఏం ప్రకటిస్తాం మనం? వాడు అక్కడికి వెళ్ళాడు, ఈమె ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ దూరింది, అక్కడ దూరింది, ఇయ్యే కదా మనకి. ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించమంటున్నాడండి దేవుడు. ప్రచురిస్తున్నామండి మనం. ఏం ప్రచురిస్తున్నాం? ఒక చెట్టు వాడి గురించి ప్రచురిస్తున్నాం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. మనం అంత సాతాను గారి వైపు అని చెప్పి వాడు ఏం చేస్తాడు? గేల వేసి అంటాడు, ఎరేసి
గేలం వేసి గుచ్చి లాగుతాడు. నా బెచ్చరా నువ్వు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీ గేలం వేసాడు అనుకోండి, అది నీకు తెలిసింది. దాన్ని మనం కట్ చేసేయాలి. గేలం వేసి లాగాడండి సాతాను గాడు. నువ్వు చూసావు పాపంలో పడిపోతున్నట్టు, నువ్వేం చేయాలమ్మా? కట్ చేసేయాలి. లాక్కెళ్ళిపోతుంటే చూస్తావు అలాగా? లేదు. అది మొన్న కూడా పాపం, మొన్న పాపం ఏదో చేప ఏదో లాక్కెళ్ళిపోయిందంట. పాపం ప్రయత్నం చేశారు, ప్రయోజనం లేదు. అంటే ఒక మనిషి సముద్రంలో పడిపోతుంటేనే లాగుతున్నామే. పాపంలో పడిపోతే కనుక పరలోక రాజ్యం మనం వెళ్ళలేము. నిరంతరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మనం జీవించలేమే. ఈ మరణం కంటే ఇదిగో అక్కడ పురుగు చావదో, అగ్ని ఆరదో. ఇక్కడ చనిపోయినా పర్వాలేదు, నిర్మలమైనటువంటి మనసుతోటి పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు చనిపోయినా పర్వాలేదు, నీ ఆయుష్ ఎంతైనా సరే, కానీ ప్రభువుతోటి అక్కడ నువ్వు జీవిస్తావు. అదండి మనకు కావాలి. ఇదిగో అనుకుంటాం మనం, నేను దేవుని ఆరాధించేస్తున్నాను కదా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేస్తున్నాను కదా. అందుకే రాసినటువంటి పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయంలో, సమూయేలు 1వ అధ్యాయం గ్రంథంలోనే 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగుని వారై. ఇదేంటంటే వీరు సేవ చేస్తున్నారు కదా, వీరు ఎవరు? వీరు యాజకులు. 1వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటారు. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు, వాక్యాన్ని బోధించేవారుగా ఉన్నారు. కానీ వీరు ఎలా ఉన్నారండి? దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం మనం కూడా దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నామేమో, కానీ నేను దేవుణ్ణి ఎరిగేశాను, దేవుని ఆరాధించేస్తున్నాను, దేవుడు నాలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. వీరు కూడా ఏమనుకుంటున్నారు? ఇదిగో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మాలోనే ఉన్నదే. అబ్బా ఏం ఆరాధన చేసామండి, అబ్బా ఏం పాటలు పాడామండి, మంచిదండి, ఆరాధన చెయ్యాలి, ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలి. మనము పాటలు పాడాలి, మహిమపరచాలి దేవుణ్ణి. ఏ విధంగా? హృదయంతో మనం ఆరాధించాలి కదండి. అదండి దేవునికి నచ్చేది. హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే నిజముగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. వీరు కూడా అనుకుంటున్నారు, అయ్యో మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు మందిరంలోనికి వెళ్ళి, కానీ మందిరంలోనే పాపము చేస్తున్నారు. దేవుణ్ణి అడగనటువంటి దుర్మార్గులైపోయారండి. తెలుసుకోలేకపోయారు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. కనీసం యాజకుడైనటువంటి ఏలీ గారు కూడా దేవుడు మాట్లాడలేదు. చివరి క్షణాల్లో ఉన్నటువంటి ఏలీ గారి యొక్క కోడలు, ఇదిగో దేవుడి యొక్క ప్రభావము ఇశ్రాయేలు ప్రజలందరిలోని కూడా వెళ్ళిపోయింది కనుక నా కుమారుడికి ఈ కాబోదు అంటే దేవుని యొక్క ప్రభావము ఈ దినాల్లో సంఘాల్లో క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి విశ్వాసులు అంటే మనము కూడా ఈ కాబోదులుగానే ఉన్నాము. ప్రభావం లేనటువంటి వారిగా, దేవుని యొక్క శక్తి లేనటువంటి వారిగా ఉంటున్నామండి. ఈ కాబోదులు. సమూయేలు గారు ఏలీ గారు అడుగుతున్నారండి. ఏలీ గారు, ఇదిగో ఒట్టేసి చెప్పు, లేకపోతే నీకు అంతకంటే ఎక్కువ శిక్ష పడుతుంది. దేవుడు నీతో ఏమి మాట్లాడాడో చెప్పు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు? ఆ దినాల్లో దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. దేవుడి యొక్క ఆత్మ లేదు, దేవుడి యొక్క ప్రభావము వారిలో లేదండి. ఒక్క సమూయేలు గారు మాత్రమే చెప్పు నాకు అని బ్రతిమాలుకున్నాడు. ఏలీ యాజకుడు. మనం కూడా ఏ విధంగా ఉన్నాం? దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదా? వీరు కూడా ఏమనుకున్నారంటే, దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్ళిపోతే దేవుణ్ణి ఆరాధించేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ నోటితోటి ఆలోచనతోటి, అయ్యో ఇదిగో దేవ నా హృదయంతో నిన్ను ఆరాధించాలి కదా అని అనుకోవట్లేదు వీరు. నా సభలో చేరిన వారైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎబెనేజరులో దిగారు. ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. 4,000 మంది మరణించేశారు. అయ్యో ప్రభువా, మేమెందుకు ప్రభు అపజయం పొందాము?
నీ బిడ్డలము కదా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నీవు నా పెద్ద కుమారుడు అన్నావు, నాకు ఇష్టమైనటువంటి తోట అన్నావు కదా ప్రభువా, మేము ఎందుకు ఓడిపోయామయ్యా అని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి గోజాడినట్లయితే ఎంత బాగుండేదండి. గోజాడలేదండి, గోజాడలేదు. వారు ఏమనుకున్నారంటే, ఇదిగో దేవుని యొక్క మందసము మన మధ్యలో ఉంటే సరిపోతుంది, నేను దేవుని యొక్క మందిరంలోకి వెళ్తే సరిపోతుంది, ముగింపు ప్రాంతంలోకి వెళ్తే సరిపోతుంది, దేవుని యొక్క ఇదిగో ఇచ్చినటువంటి పలహారం తింటే సరిపోతుందిలే. అమ్మయ్యా, నేను దేవుని ఆరాధించేశాను, దేవుని నా పాపను క్షమించేశాడు, పాట పాడేశాను కదా, చందా వేసేసాను కదా, వాక్యం చెప్పేశాను కదా, వాక్యం వినేశాను కదా అని మనం అనుకుంటున్నామండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. అయ్యో, మా పాపాలను మేము విడిచిపెట్టాలి, మా తప్పులు మేము తెలుసుకోవాలి, దేవుని మేము హృదయంతో ఆరాధించాలి అని వారు గ్రహించుకోవట్లేదు. దేవుని యొక్క ప్రభావం వారిలో లేదు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. వారు ఏమనుకున్నారంటే, పెద్దలు వారందరూ కూడా అనుకున్నారు, ఇదిగో మనము దేవుని యొక్క మందసాన్ని మన మధ్య ఉంచుకుందామని చెప్పేసి పెద్ద పెద్ద భూమి ప్రతిధ్వనించేటంత విధంగా అక్కడ రాసుకుంది. నిజంగా సమీర అక్కడ ఉంది కదండి, 4వ అధ్యాయంలో ఉంది కదా, 5వ వచనం చదవమ్మా. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసేస్తున్నారు. ప్రభువా ప్రభువా అని పాటలు పాడేస్తున్నామండి, మనం ఆరాధించేస్తున్నాము, గట్టిగా కేకలు వేస్తున్నాము. వీరు కూడా మందసం ఉంది కదా అని భూమి ప్రతిధ్వనించేంత గట్టిగా కేకలు వేస్తున్నారు. కేకలు వేయపోయినా పర్వాలేదు, ఆ సొంకర అంటున్నారండి, అయ్యో ప్రభువా అంటాను కూడా నేను యోగ్యత లేనటువంటి వాడిని. నువ్వు ఎప్పుడైతే యోగ్యత లేదు అని నువ్వు అంటావో, యువర్ ఎలిజిబుల్, నువ్వు యోగ్యుడువు. నీ నోటిలో నుంచి, నీ హృదయంలో నుంచి ఎప్పుడైతే అయ్యో ప్రభు నేను పనికిరాని పాత్రలు అంటామో, గాడ్ విల్ యూజ్ యూ. దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు పనికొచ్చేటువంటి పాత్ర కింద. కానీ వీరిలో ఆ పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు. దేవుడి యొక్క వాక్యం చదువుతుంది కదండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపం మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు, మన పాపములు క్షమించి ఏం చేస్తాడంటే మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనలో పాపము లేదని మనం అనుకున్నట్లయితే దేవుడినంటే మనం ఏం చేస్తున్నాము, అబద్ధికునిగా చేస్తాం. అవునండి, ఈ దినాల్లో మనందరం క్రైస్తవులందరూ కూడా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం. ఎందుకు? నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ పాపము లేదనుకుంటున్నాం, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నామండి. మనం అందరూ ఏదో ఒక లోపం, ఎవడన్నా చెప్పగలండి నాలో ఏ లోపము లేదని? మానవుడికి బాలుడిగా ఉండగానే వారి యొక్క స్వభావం మూఢ స్వభావం అంటే, చిన్నపిల్లలు అబద్ధం ఆడరండి, చిన్నపిల్లలు అబద్ధం ఆడమంటారమ్మా, వాడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తల్లి ఏం బోధించు, నువ్వు అబద్ధాలు చెప్పరా, చెప్తారా? లేదు, మన స్వభావం ఏదంతే అమ్మా, మనలో పాపం ఉన్నది. అందుకే ప్రతి క్షణము, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని ఆరాధిస్తున్నావు, నీలో ఏ పాపము లేకపోతే నువ్వు ఆరాధించవలసిన పని లేదు దేవుణ్ణి. నీవే పరిశుద్ధుడు, మనలో పాపం ఉన్నది కనుక ప్రతి క్షణం మనమని ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. కానీ వీరి మనోనేత్రాలు మూయబడ్డాయి. మందసం ఉన్నది కదా అని పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే ఓ పక్క సంఘంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అమ్మో, ఈ కేకలు ఏంటి, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడా, ఇదిగో దేవుని ఆత్మ వచ్చేసిందా అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏముంది, దురాత్మ ఉంది, దేవుని ఆత్మ కాదు, దురాత్మ ఉంది. కేకలు వేసేస్తుంటే పిలిస్తులు అనుకుంటారు, ఏంటి ఈ దండు వారు ఎంత గొప్పగా కేకలేస్తున్నారు, ఇంతకు ముందు ఎప్పుడు వీళ్ళు అరవలేదే, నేను పాపం చేశాను కదా ఈ వారం అంతా, పర్లేదు, ఈరోజు నేను ఆదివారం కదా వచ్చేసాను కదా. ఆ దినాల్లో కూడా నుండి యాజకులు ఆహారాన్ని ఏం కింద మార్చేసేవారండి, పాపం కింద మార్చేసారు. ఆహారాన్ని పాపం కింద మార్చేశారంట. ఎట్లాగా? ఆహారాన్ని పాపం అంటే ఈ దినాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది. పాపం చేసి వచ్చాడండి ఒకడు, పాపం చేసి వచ్చి
ఇదిగో నేను ఈ పాపం చేశాను, దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను అని చెప్పేసి యాజకుడికి ఏదో ఒక వస్తువు, ఏదో ఒక మేకో కోడినో ఏదో ఒకటి తీసుకురావటం, యాజకుడు ఆ దినాల్లో ప్రార్థన చేసి ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, కడిగివేయబడ్డాయి అంటాం. వీడేం చేసేవాడు? మళ్ళా వెళ్తాం. వీడేం చేసేవాడు? ఈ యాజకుడు ఈ వచ్చినటువంటి వాటిని వ్యాపారం చేసేవాడు. అందుకే ప్రభువారు ఇదిగో నా యొక్క మందిరాన్ని మీరు ఏ విధంగా చేశారో వ్యాపార గృహంగా చేశారు. మీరు నా మందిరాన్ని మీరు దొంగల గృహం కింద చేశారు, నా మందిరాన్ని మీరు వ్యభిచార గృహం కింద చేశారు. మీరు చేయట్లేదండి ఈ దినాల్లో? సంఘాన్ని వ్యభిచార గృహాలు చేశారు, దొంగల గృహాలు చేశారు, తిండిపోతుల గృహాలు చేశారు సంఘాలని. అందుకే ప్రభు అన్నారు ఇదిగో పోండి, ఇది నా ప్రార్థన మందిరము, మీరు వ్యాపార గృహంగా చేశారు. ఎంత భయంకరం అండి! ఆ దినాల్లో అదే విధంగా జరిగింది. ప్రారంభ దినాల్లో ఇంకే విధంగా పాపం పెరిగిపోతుందండి, పెరిగిపోయింది. కాబట్టి ఇదిగోండి భయంకర పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. అయ్యో మా పాపాలు క్షమించు ప్రభు అని అడగట్లేదు, మేము దేవుడి సన్నిధిలోకి వచ్చేసాం కదా, దేవుడు మా మధ్యనే ఉన్నాడు అనుకుంటున్నారు. మేము కేకలేసి ఆనందించేసాం కదా అనుకుంటున్నారు. వారు ఆశ్చర్యపోయారు. ఏంటి కేకలు అన్నప్పుడు ఇదిగో మందసము వారి మధ్యలో ఉంటే, అమ్మో ఆయన భయంకరుడు కదా, ఐగుప్తులో అనేటువంటి భయంకరుడి తెగులు రప్పించినటువంటి దేవుడు కదా ఈయన అని ఎవరు భయపడుతున్నారు? జడిసి, అక్కడ ఉంటుంది మాట, జడిసి దేవుడు తండ్రిలోనికి వచ్చిననుకొని మనము ఇది ఒక పార్క్ అనుకుంటున్నాం. మనం అయ్యో దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చాం, దేవుడు మన మధ్య ఉన్నాడని మనం భయపడట్లేదు, మనం జడయట్లేదు, మనలో ఏ భయము లేదు. పార్కులో చూడండి ఎలా కూర్చుంటాం, ఓ రావటం, ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి మనం బ్యాచ్ పాటలు పాడేసాం కదా, అయిపోయింది. వాక్యం చెప్పేసాం కదా, అయిపోయింది. లేదండి, అన్నిటిలో పాలు పంచుకోవాలి మనం. వాక్యము చాలా ప్రాముఖ్యము. వాక్యం లేకపోతే మనకేమి లేదు. తినాలిది, ఈ ఆహారాన్ని మనం భుజించాలి. అన్యులు భయపడ్డారండి, అన్యులు భయపడ్డారు. కానీ క్రైస్తవుడికి భయం లేదు, భయం లేదండి. ఎక్కడండి వాక్యం యొక్క విలువని? అందుకే క్రీస్తు యొక్క నామాన్ని మనం ఏం చేస్తున్నామో అవమానపరుస్తున్నాము మన ప్రవర్తన వలన. ఎంత భయంకరమో! మనం మారాలండి. ఎదుటోడు కాదండి మనం చూసేది, ఎదుటోడి కంటిలో నలుసులు కాదు చూడటం. నా కంటిలో దూలాన్ని చూసుకోవాలి నేను. ప్రభువా, నేను ఎదుటి కంటి అని చూస్తానంటే నాలో ఏదో ఉంది. నేను ఎదుటోడిని చూస్తున్నానంటే నాలో ఏదో ఉందో ప్రభువా. ముందు మొట్టమొదటిగా నన్ను శుద్ధీకరించే ప్రభువా. అన్యులు జడిసిపోయి అమ్మో ఈయన భయంకరుడు కదా అనుకుని వారు ఏమన్నా తెలుసండి, మీరు ధైర్యం తెచ్చుకోండి అని అన్యులు ఫిలిస్తీన్లు వారిని ఏం చేసుకున్నారో పురుకొలుపుకొని యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి వెళ్ళినప్పుడు 4,000 మంది చనిపోతే రెండోసారి వెళ్ళారు. మందసు ముందు కదా అనుకున్నారు. కానీ అయ్యో మనం పశ్చాత్తాపడాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. నువ్వు వాక్యాన్ని వింటున్నావంటే ఏమి అర్థం కాదు, ఎప్పుడు అయిపోతుందా తినేసి పోతాం అనుకుంటావు. ఎందుకు? నీలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే, దేవుని యొక్క ప్రభావం లేకపోతే నీకు అసలు ఏమి అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి నీలో ఉంటే అదే నీకు అర్థమయ్యే విధంగా చేస్తుంది వాక్యాన్ని. మనకేమి జ్ఞానం అవసరం లేదు, చదువు అవసరం లేదు. అందుకే మన మనోనేత్రాలు తెరవటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేనటువంటి వారిని, చేపలు పట్టేటువంటి వారిని, ఇదిగో చేపలు కాదు మనుషులు పట్టి జాలాలుగా నేను చేస్తానన్నాడు. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని మనం ప్రభువుని అడిగితే వెళ్ళారు. అడగకుండా వెళ్ళారు, గోజాడకుండా వెళ్ళారు. మొదట 4,000 మంది అయితే రెండోసారి 30,000 మంది కాల్పాలము ఏమైపోయారండి? కూలిపోయారు, నశించిపోయారు. అయ్యో నా పెద్ద కుమారుడు అన్నాడే దేవుడు, నా తోట అన్నాడే. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? దేవుని యొక్క సన్నిధిలో నుంచి అనుకుంటున్నారు మేము దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, దేవుని యొక్క సేవ చేసేస్తున్నాం కదా అనుకుంటున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి దుర్మార్గులు అయిపోయారు వీరు. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఎందుకంటే
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15:19 ఉంది కదా, ఈ జీవిత కాలం మట్టికే ఇదే జీవితం అని మనం అనుకుంటున్నాము. ఈ జీవిత కాలం మట్టిగా మనం క్రీస్తునందు నిరీక్షించినట్లయితే, అయ్యో ప్రభువా నేను ఏదో బ్రతకాలి ప్రభువా, నేను ఇల్లు కట్టుకోవాలి. మంచిదండి, ఇల్లు కట్టుకోవాలి, బ్రతకాలి. కానీ ప్రభువా ఇదిగో నాకు నిరీక్షణ నా ఇల్లు కాదయ్యా, నా నిరీక్షణ నా బిడ్డల చదువు కాదు ప్రభు, నా నిరీక్షణ ఇదిగయ్యా నేను పరలోక రాజ్యము, నేను నా సంపూర్ణ కుటుంబం రావాలి. ఎంత చక్కగా రాశారండి. ఈ జీవితకాలం బట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే ఏమైపోతామంటే అండి, దౌర్భాగ్యం అయిపోతాం మనం. కానీ నేను ఎలాగున్నాను, నువ్వు దౌర్భాగ్యుడు, నేను మంచోడిని ఎవడని చెప్పుకుంటానండి, నేను చెడ్డోడని చెప్పుకుంటామా? లేదు, కప్పుకుంటామండి మన పాపాలని. అందుకే యోబు గారు అంటాడు, ఇదిగో ఆదాము కప్పుకున్నట్టుగా పాపాన్ని నేను కప్పుకోవట్లేదు. యోబు గారిలో అసలు ఏం నేర్చుకోవాలండి పాఠాలు. యోబు గారు ఈ దినాల్లో చూస్తే భార్య కానీ భర్త కానీ, భార్య బ్రతుకుండగానే పక్క ఇంటికి వెళ్ళిపోతున్నారండి. భర్త అయినా సరే, భర్త బ్రతుకుండగానే భార్య వెళ్ళిపోతుంది, భర్త బ్రతుకుండగానే చంపేస్తుంది భార్య. ఇదిగో చివరి క్షణాల్లో ఉన్నాడు, ఇంకా కనీసం కోరుకుంటా కూడా ఆయన దగ్గర ఏమి లేవు. ఇంకా నా బోగుడి సంగతి అయిపోయిందిలే అనుకుని పక్కోడితో వెళ్ళిపోలేదు. ఎంత అన్యోన్య దాంపత్యం. అందుకే యోబు గారు కూడా ఏమన్నారండి, రేయ్ ఏంట్రా నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడుకో అని అంటాం లేదా? కొన్నిసార్లు మనం ఏమంటామా, రే నువ్వు వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యోబు గారిలో నిజంగానండి ఎంత ప్రేమ అండి తన భార్య అంటే. మూర్ఖురాలు అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. రే నువ్వు వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దురా అని అంటామా లేదా మనం? యోబు గారు అంటున్నారండి, మూర్ఖురాలు, నువ్వు మూర్ఖురాలు కాదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అన్నాడంటే నీ పని అయిపోయింది పోవయ్యా అని వెళ్ళిపోయిందండి. ఈ దినాల్లో భర్త బ్రతుకుండగానే చంపేస్తున్నారు, ఉండగానే పక్కింటికి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. 30,000 మంది చనిపోయారు. అయ్యో అయ్యో మేము 34,000 మంది చనిపోయాం మొదటిసారి, 4,000 రెండోసారి 30,000 మంది. అయినా సరే వారి మనోని అసలు తెరవలేదండి. ఇదిగో దాదాపుగా 20 సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించకుండా వారు ఏమనుకుంటున్నారు, మేము ఆరాధించేస్తున్నాము, దేవుడి సన్నిధిలో ఉన్నాము అనుకుంటున్నారు. దేవతి దేవుడు అంటే నిర్గమకాండము 25:8 అనుకుంటాను నేను. మోషే ఇదిగో నేను మీ మధ్య నివసిస్తాను, మీలో నివసిస్తాను నేను. ఎంత గొప్ప భాగ్యం అండి, మీలో నివసిస్తాను నేను. మనలో ఉండాలండి. వాక్యం చెప్పినప్పుడు ప్రభువా హృదయం కరిగిపోవాలి, విరిగిపోవాలి. అప్పుడండి పౌలు గారు మొదటి ప్రయాణంలో ఫిలిప్పు పట్టణంలో ఉన్నప్పుడు, ఆ గమని ఒడ్డున ఉన్నప్పుడు, తుయతైన పట్టణస్థురాలైనటువంటి ఆ లుదియా స్త్రీ వాక్యం చెప్తున్నారని చెప్పేసి వెళ్ళింది, విన్నది, అంగీకరించింది. దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తేరి చూశాడంటండి. తెరవటమే కాదు, తేరి. మన హృదయం తెరిస్తే ఎన్ని ద్వేషాలు, ఎన్ని పగలు, ఎంత పక్షపాతమో మనము మనకి నచ్చిన వారి గురించి చెప్పుకుంటాం, నచ్చకపోతే ఏం మాట్లాడతామండి. ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలండి దేవునికి దూరంగా ఉండి భయంకర పరిస్థితిలో ఉండి ఏం చేస్తారు, ఏడుస్తున్నారు. నువ్వు ఏడవలసింది బయట కాదు, నీ ఏడుపు దేవుడి సన్నిధిలోకి వచ్చి, మీరు నా వైపు తిరిగినట్లయితే, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. అంతేగాని దేవుని వైపు తిరగకుండా మనం ఏడవటం కాదండి. వీరు కూడా దుఃఖాక్రాంతులై 20 సంవత్సరాలు 7:2 చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోనే మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయన ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరించలేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దుఃఖిస్తున్నారు. దేవుణ్ణి అనుసరించకుండా, దేవుని మందసం మన మధ్యలో ఉంది కదా, మేము ఆరాధించేద్దాం అనుకుంటున్నారు. మేము క్రైస్తువులే కదమ్మా, దేవుళ్ళు ఉన్నారనుకుంటున్నాము. కానీ సాతానుగాడు ఉన్నవని భ్రమలో ఉంటాం అంతే.
అది పడగొట్టేశాడని నువ్వు అర్థం చేసుకోలేవు. సాతాను గారు అంత టాలెంట్ వాడు. వాక్యంతో కొడతాడు నిన్ను, వాక్యంతో కొడతాడు. ఏమి కొట్టడం మేము మామూలుగా కాదు, వాక్యంతో. అయిపోయి సేవకుడు కదా, విశ్వాసి కదా అనుకుంటాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం. ఆ పోరాటం కనుక నువ్వు జయించాలంటే, విజయం పొందుకోవాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాలు ధరించుకుంటేనే తప్ప నీ శక్తి కానీ నీ భక్తి కానీ నథింగ్ ఆయన ముందు. అపోస్తలుండి పేతురు గారు అన్నారండి, మా భక్తి చేతనైనను మా శక్తి చేతనైనా. మనం ఒక ప్రార్థన చేసాం కదా, నేను ప్రార్థన చేస్తేనే మారిపోయాడు, బాప్తిసం చేసుకున్నాడు, ఆమె రోగం పోయింది. నీ భక్తి ఎంత, నీ శక్తి ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆయన అన్నాడండి, అపోస్తలుడి పేతురు గారు, మా భక్తి చేత నేను మా శక్తి చేత నిలబడినటువంటి వీరిని చూచి మమ్మల్ని ఎందుకు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ప్రభువు చేశాడు గొప్ప కార్యము. కానీ మనలో ఎవరికైనా ప్రార్థన చేస్తే ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయవాడు ఆయనే. ప్రార్థన చేయి, ప్రభువా నేను ఏ పాటు వాడిని, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, కార్యం నువ్వు జరిగించు. కార్యం జరిగిందా? ప్రభువా నీకు స్తోత్రం. అందుకేనండి ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు పేరు చెప్తే నేను నాకు ఇంకా మామూలుగా కాదు, అయ్యో ప్రభువా నా నెత్తి మీద నిప్పులు కుంపడి మీరు పెట్టకూడదు ప్రభువా అని నేను భయపడిపోతాను, కన్నీరు ఖర్చేస్తాను. మీకు మేలు జరిగిందా? దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారైనా సరే ఎవరైనా ప్రార్థన చేశారా? దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రమే మహిమ జరగాలి, మహిమ కలగాలి, మనుషులకు కాదు. పేరు అసలు చెప్పకూడదు. మీరు చెప్పినట్లయితే మమ్మల్ని మీరు చెడ్డ మార్గంలో నడిపించినట్టు, కీడికి తీసుకెళ్ళిపోయినట్టు వారు ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోండి దయచేసి. ఎవరైనా సరే ప్రార్థన చేయటం మా వంతు, మా బాధ్యత అది. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా దుఃఖిస్తుంటే దేవుని యొక్క సేవకుడు వచ్చి, ఇదిగో ఇక్కడైనాను 5 నిమిషాల్లో ముగించేస్తాను, అయిపోయింది. ఎందుకంటే టైం 9 ఇచ్చినట్టు కూడా అన్నాయి. అప్పుడు సమూయేలు గారు ప్రవక్త దేవుని యొక్క సేవకుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల. మీరు మళ్ళుకున్నారు కదండి, మందసం వైపు తిరిగారు కదా. మందసం అంటే దేవుడి యొక్క సన్నిధే కదా. పూర్ణ హృదయము లేదండి. మనం కూడా ఏంటి, ఆదివారం కదా వెళ్ళాలి, ఏదో విధంగా వెళ్ళాలి, మంచిది ఆలోచన వచ్చింది. కానీ పూర్ణ హృదయం గంతులు వేసుకుంటూ రావాలండి, సంతోషముతో రావాలి. ఆయన ఆరాధించడానికి ఎవరి కోసమో రావద్దు, నువ్వు అస్సలే రావద్దు, నో ప్రాబ్లం. నువ్వు ఉంటే అటువైపు ఉంటూ ఇటువైపు నువ్వెచ్చగా ఉండొద్దు అన్నాడు దేవుడు. అందుకే నీ క్రియలు నేను ఎరిగినాను అంటున్నాడు. మనుషులు మెప్పించడానికి అసలే రావద్దు. మీరు సంతోషంగా హృదయపు నమ్మం. ఈరోజు ఆదివారము పరిగెత్తుకుంటూ వచ్చినట్లయితే ప్రభువారు నువ్వు పాడినా పాడపోయినా నీ హృదయంతో ప్రభువా ప్రభువా పరిశుద్ధుడు అయ్యి నువ్వు స్మరించుకుంటే చాలండి. దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఏమైతే ఇదిగో తన కుమారుడు పుట్టాడని, జన్మించాడని ఆ సంతోషం కాదు, కానీ ప్రత్యుత్తరం వేయకుండా, లక్ష్యం చేయకుండా, అయ్యో ఇశ్రాయేలు ప్రజలందరిలోంచి దేవుడి యొక్క ప్రభావం వెళ్ళిపోయిందే. కనీసం ఈ పేరు పెట్టినైనా సరే వీరు తెలుసుకుంటారేమో. మందసము, దేవుని యొక్క మందసము పట్టబడింది. నా భర్త చనిపోయాడు, నా పెరుమిటి చనిపోయాడు, నా మరిది చనిపోయాడు, నా మామగారు కూడా చనిపోయాడు. దేవుని యొక్క మందసము పట్టబడిందని చివరి క్షణాల్లో ఈమె గ్రహించుకుంది. వీరిలో గ్రహింపు లేదు. మీరు పూర్ణ హృదయంతో దేవుని వైపు మీరు మల్లుకోండి అని అంటూ, మీలో మల్లుకుని ఎడల అన్య దేవతలు, అస్తోరత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనని సేవించు. మనకు ఒక పట్టుదల ఉండాలండి. ఎవరేమన్నా సరే మనకు పట్టుదల ఉండాలి. ప్రభువా నిన్ను ఆరాధించాలయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనకి కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ ఉంటే అప్పుడు మనం ఆరాధిస్తాం దేవుని. నీకు కంఫర్ట్ లేదంటే ఏం చేస్తావు? అవసరమైతే ఇంట్లోనే కూర్చుంటావు నువ్వు. నీ కంఫర్ట్ కావాలి కాబట్టి. అమ్మో నా కంఫర్ట్ కదా, ఆయనే కంఫర్ట్ చూసుకోకుండా మొత్తం వదులుకొని దరిద్రమైన లోకానికి దరిద్రుడు నా కోసం వచ్చాడు ఆయన. అదే మనమైతే కాదు, దొరకడు, నువ్వు పాపవి. లేదండి,
ఆయన కనుక అసహించుకున్నట్లయితే, ఆయన గెంటి వేసినట్లయితే మనం ఎక్కడుందామండి? లేదండి, ప్రేమించాడు. ఇక మీదట నెవర్ నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. ఇక మీద నువ్వు పాపం చేయొద్దు. పాపం చేసావా? స్టాప్ ఇట్. ఇక మీద పాపం చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు పూర్ణతో ఒకవేళ ఏమైనా అన్ని దేవతలు మీరు ఆరాధిస్తున్నారేమో, ఎవరైనా ఇదిగో దేవుడి కంటే మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మొదట అనే మాటే ప్రభువుకే ఇవ్వాలి. అందుకే ఒకడు నన్ను వెంబడించు అంటే, ప్రభువా ఇదిగో మొట్టమొదటి ఎక్కడికి వెళ్తానన్నాడు? సమాధి చేసుకోవాలని మొదట అన్నమాట. అది దేవుడికి నచ్చదు. అయ్యో ప్రభు, మొదట స్థానం నీకే ప్రభు, తర్వాత నా భార్య, నా భర్త, నా బిడ్డలు, ఎవరైనా సరే మొదట అనగానే మొదట వెళ్ళినట్టు ఇదిగో మృతులైన వారినే పాత పెట్టుకుంటారు. నువ్వు నన్ను వచ్చి వెంబడించంటే వాడు రాలేదు. మనం కూడా ఆ విధంగా ఉన్నాం. ఒకసారి పరీక్షించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా వాక్యం చాలా ఉంది. దేవుని యొక్క ప్రభావం పోయింది. అన్ని దేవతలు, అస్తోర దేవతలు అన్ని తీసివేసి దేవుని వైపు తిరగండి అన్నప్పుడు ఇదిగో అప్పుడు తెలుసుకుని సమూయేలు గారు వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. సేవకుడితో అన్నారు, ఇదిగో మా తరపున నువ్వు ఉపవాసం ఉండి, నీవు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. భయపడిపోతున్నారు. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా సరే భయపడిపోతున్నారు. ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాప పొందుకున్నారో, పాప క్షమాపణ వారు అంటున్నారు. అక్కడ ఎంత మాట, చక్కటి మాట దేవుడు రాయించాడు. ఇక్కడ ఉపవాసం ఉండి 6వ వచనం కింద, యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. 20 సంవత్సరాలు ఒప్పుకోలేదు, వారు గ్రహించుకోలేదు. నేను వాక్యం చెప్పేంత నేను మంచోడే, నేను నీతిమంతుని అనుకోవచ్చేమో. నో, ప్రతి క్షణం నాకు నేను అయ్యో ప్రభువా, నా కన్నులు, నా ఆలోచనలు, నా ప్రవర్తన అంతటి యందు నువ్వు అధికారం తీసుకోండి ప్రభువా. అప్పుడు ప్రభు వారు మన హృదయం తెరిచి మన హృదయంలో ఉంటాడు. రీసెంట్గా ఒక అతను వచ్చాడు, పల్లె నిద్ర అంట. ఏంటమ్మా? పల్లె నిద్ర అని ఒక ఎమ్మెల్యే గారు పల్లె నిద్ర అని చెప్పేసి ఒక రాత్రి కూడా పడుకున్నాడు. ఒక్క రాత్రే 100 మంది జనాలు ఉన్నారు. తెల్లారగట్ల ఏమైపోయాడు, మళ్ళీ దులుపుకుని వెళ్ళిపోయాడు. అంటే ఒక అధికారి వచ్చి ఒక గ్రామంలోకి వచ్చి పడుకుంటేనే ఉన్నటువంటి ఛానల్స్ అన్ని కూడా ఒక అధికారి వచ్చి ఇదిగో పేదవారైనటువంటి మధ్యలో నిద్రపోయాడే ఒక రాత్రి అని గొప్పగా చెప్తున్నారే. దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఇదిగో నేను మీ మధ్యగా మీలో ఉంటానంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక రాత్రి పొడికిని వెళ్ళిపోయేటువంటి ప్రభువు కాదు మన ప్రభువు, నిత్యము మనతో ఉండి ఇదిగో ఆయన ప్రభావాన్ని మనకి ఇవ్వటానికి, ఆయన యొక్క శక్తితో మనల్ని నింపటానికి, ఆయన ఆత్మని మన మీద కుమ్మరించడానికి పశ్చాత్తాపడ్డారు. వారి పాపాలను ఒప్పుకున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభు అని దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అక్కడ 2 ప్రాంతాల మధ్యన ఒక రాయి పెడతారు. ఎబెనేజరే, సహాయపు రాయి. అవును కదా, మనకి సహాయం చేయవాడు దేవత దేవుడే. మన పాపను మనం ఒప్పుకుని దేవుని సన్నిధిలోకి వచ్చేస్తున్నాం, ఆరాధించేద్దాం అని మనం అనుకుంటాం కాదు. ఇదిగో దేవుని యొక్క ప్రభావము మనలో ఉందా లేదా? ఒకవేళ దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా అయ్యో దేవుని యొక్క మందసం ఉంది కదా, దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాను కదా అని అనుకోవచ్చేమో. ఉపయోగం ఏమీ ఉండదు. నీలో భయం లేకపోతే, నీలో భక్తి లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలోకి వచ్చినా ప్రయోజనం ఏముండదు. కనుక మార్పు చెంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొందుకొని ప్రభుని వేడుకుందాం. అటువంటి గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇంత తనక